మోంతా తుఫానుపై సీఎం చంద్రబాబు ఉదయం నుంచి వరుసగా సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం. చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్స్ లో సమస్యల్ని తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం సహాయక చర్యలు అందేలా చూడాలన్నారు సీఎం. మరోవైపు పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ చేశారు. తుఫాను పరిస్థితిపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు అశ్విని వైష్ణవ్. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి కూడా నిరంతర సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆర్టీజీఎస్ నుంచి మూడోసారి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీజీఎస్ లో వచ్చిన సమాచారం ఆధారంగా ఫీల్డ్ కి ఆయన సమాచారం పంపుతున్నారు. ఫీల్డ్ లో పరిస్థితి ఏమిటి, ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లోనే తుఫాన్ తీరం దాటే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గాలుల పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఎందుకంటే కొన్ని చోట్ల గాలులు విపరీతంగా ఉన్నాయి, చెట్లు నేల కూలుతున్నాయనే సమాచారం వస్తుంది. వెమ్మటే చెట్లు ఏదైతే కూలినాయో వాటిని ఇమీడియట్ గా పక్కకు జరిపించే కార్యక్రమాలు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన బృందాలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయి. మరోవైపు సహాయ శిబిరాలకు సంబంధించి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆ సహాయ శిబిరాల్లో ఎవరైతే వారికి ఉన్నారో వారికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రైతుల పంట నష్టం ఏ విధంగా జరుగుతుంది, ఏదైనా కాలువలకి గండ్లు పడ్డాయా, ఇవన్నీ కూడా ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆర్టీజీఎస్ లో సీసీ కెమెరాల నుంచి కూడా అన్ని పట్టణాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడ వరదలు ఎక్కువగా ఉన్నాయి, వరద పరిస్థితి వల్ల ఏ ప్రాంతాలు దెబ్బతింటున్నాయి, వాటికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే మరికొద్ది సేపట్లో తుఫాను తీరాన్ని దాటుతుంది. ఆ తర్వాత వర్షాలు, అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు వస్తాయి, అక్కడ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ని రంగంలో దించారు. వారంతా కూడా ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఇన్ఛార్జ్ మినిస్టర్లను అడిగి కూడా ఫీల్డ్ లో పరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ విషయంలో చాలా సన్నద్దంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పవర్ విషయంలో కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కలుగుతుందని కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మర్లను మార్చడానికి కావచ్చు, పోల్స్ మార్చాలని కావచ్చు, విద్యుత్ సిబ్బందిని కూడా ఎక్కడైతే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా విద్యుత్ సిబ్బందిని మొత్తాన్ని కూడా ఇటు కోస్టల్లో మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మానవ తప్పిదం లేకుండా అన్ని విధాలా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కలెక్టర్లు కావచ్చు, ఎస్పీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, కూటమికి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా ఉదయం నుంచి టచ్ లో ఉన్నారు. నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు వారితో నిరంతరం మాట్లాడుతున్నారు. వారందరినీ కూడా ఫీల్డ్ లో ఉండమని ఆదేశాలు జారీ చేశారు. ఎంత ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు కూడా ఏదైతే నాయకులు కూడా కొంత చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అదేవిధంగా కూటమికి సంబంధించిన కేడర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ రాత్రి రేపు పూర్తి అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ గా తీసుకోవద్దని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందనే సమాచారాన్ని ఆయన చేరవేయడం జరిగింది. సుమా, రవిచంద్, అంటే తుఫాను తీరం దాటిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎలా అప్రమత్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంది ప్రభుత్వం? సుమా, డెఫినెట్ గా తీరం దాటిన తర్వాత అతి భారీ వర్షాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదైతే కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఇక్కడ కాకినాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఈ తీర ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రభావితం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విపరీతమైన గాలులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లోనే తీరం దాటిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఒక గైడ్ లైన్స్ అయితే ముఖ్యమంత్రి అందరూ కూడా పంపించడం జరిగింది. దాని ప్రకారం అన్ని చోట్ల కూడా సర్వసన్నద్దంగా టీమ్స్ అన్ని కూడా, రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వాటర్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాటర్ ని ఆయా సిటీల్లో కావచ్చు, గ్రామాల్లో నుంచి బయటికి పంపించడానికి కూడా ఏర్పాట్లు రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపంతా కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో తీరం దాటిన దగ్గర నుంచి రేపు సాయంత్రం వరకు కూడా వర్షాలు పూర్తిగా పడే అవకాశం ఉంది. అయితే విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోమన్నారు. విద్యుత్ సంబంధించిన పోల్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సిబ్బందిని కావచ్చు అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే చెట్లు ఇప్పటికప్పుడు గాలులకు చెట్లు పడిపోతున్న పరిస్థితిని కూడా ఇక్కడ మనం గమనించాలి. దానికి సంబంధించి కూడా వారి సిబ్బందిని అయితే ఇమీడియట్ గా రంగంలో దించారు.
ఇప్పుడు రేపు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి వెళ్ళినాయి. ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కింది సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.